హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. మనకి రీసెంట్గా లిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల నాన్ టీచింగ్ జాబ్స్ని అయితే భర్తీ చేయడం జరుగుతోంది. సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ జాబ్స్కి గ్రూప్ సి లెవెల్ కేటగిరీ సంబంధించినటువంటి జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సంబంధిత పోస్ట్ను అనుసరించి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు, డిగ్రీ మరియు పీజీ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాలు లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ తదితర వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అదొక చిన్న విన్నపం. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో అది తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మరింత మంది మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి పోస్ట్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా వివిధ రకాల నాన్ టీచింగ్ పోస్ట్ అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ పోస్ట్ గమనించినట్టయితే మనకి పోస్ట్ వారీగా డీటెయిల్స్ గమనించినట్టయితే మెషిన్ మెకానిక్, అసిస్టెంట్ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఆఫీసర్ కావచ్చు, అలాగే అసిస్టెంట్ వార్డెన్ సంబంధించిన వేకెన్సీ ఉంది. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి వేకెన్సీకి ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక అసిస్టెంట్ అండ్ ఫైనాన్స్ అకౌంట్ సంబంధించిన పోస్ట్ వివరాలు గమనించినట్టయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్. సో ఎనీ జాబ్స్, దాదాపు అన్ని జాబ్స్ కూడా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్గా నిర్ణయించడం జరిగింది. అలాగే మళ్ళీ క్యాస్ట్ కేటగిరీ ప్రకారం యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ కామర్స్ అంటే బీకామ్ కంప్లీట్ చేసినటువంటి వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే ఎంకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ద కామర్స్ అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. సో అలాగే ఎంకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దాంతోపాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. సో ఇక వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. సో మనకి అకౌంట్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక అసిస్టెంట్ వార్డెన్ పోస్ట్ సంబంధించింది ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉంది కనుక సో గర్ల్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పోస్ట్ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్గా బేసిక్గా అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అసిస్టెంట్ వార్డెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కాలేజ్లో కావచ్చు, ఇన్స్టిట్యూషన్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో ఈ జాబ్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అసిస్టెంట్ వార్డెన్కి అయితే రెసిడెన్షియల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే హాస్టల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా స్టెనోగ్రాఫర్ జాబ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే 80 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి షార్ట్ హ్యాండ్, అలాగే 40 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసి టైపింగ్ ఉండాలి. సో దాంతోపాటు మినిమం 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ అలాగే గవర్నమెంట్ కావచ్చు, సెమీ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థలలో మనకి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. దాంతోపాటు అదనంగా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ పైన నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అయితే అడగడం జరిగింది. ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ గమనించినట్టయితే మినిమం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. దాంతోపాటు
టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి, లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో మనకి టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, సో ఎంఎస్ వర్డ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ కావచ్చు, అలాగే అప్లికేషన్స్ టూల్స్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు కాంపిటెన్సీ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ మెయిల్ అకౌంట్స్, ఈమెయిల్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. అలాగే రిట్రీవింగ్ ద ఇన్ఫర్మేషన్ త్రూ ద అప్లికేషన్స్, సెర్చ్ అప్లికేషన్స్ కానీ. క్యాండిడేట్స్ హూ హ్యావ్ డన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ షల్ బీ ప్రిపేర్డ్ వెయిటేజ్ అంట. అంటే మనకి ఇక్కడ కంప్యూటర్ డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అలాగే అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్, 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఈ పోస్ట్కి. సో ఇక అన్ని పోస్టులకి అయితే ఏజ్ లిమిట్ 27 yearsగా ఉంది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 32 ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 30 years వరకు, అలాగే ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి 37 years వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనించినట్టయితే మనకి సంబంధిత పోస్ట్ను అనుసరించి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అవసరమైన పోస్ట్కి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క పోస్ట్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక ఎలా అప్లై చేయాలనే విషయాన్ని గమనించినట్టయితే మనకి ఈ ఫామ్స్ అనేవి ఆఫ్లైన్లో మన అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి మళ్ళీ ఇక్కడ కన్సర్న్ అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాసేటప్పుడు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని చెప్పేసి అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయాలి. మీరు ఏదైతే పోస్ట్ నేమ్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి ఇక్కడ నేమ్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ అప్లై చేస్తే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని రాసి మనకి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. సో మనకి అడ్రస్ వచ్చేసి జాయింట్ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ క్యాంపస్, బ్లాక్ ఏ, ఫ్లాట్ 3B, సెక్టార్ 3, సాల్ట్ లేక్ సిటీ, కోల్కతాకి మనకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రజెంట్ అయితే ఈ పోస్టులు వచ్చేసి కోల్కతా మనకి నిఫ్ట్ క్యాంపస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో ఓకే, మనకి దీంతో పాటు అదనంగా ఇప్పుడు నెక్స్ట్ మంత్లో మనకి నిఫ్ట్ వారణాసి కావచ్చు, అలాగే రాయ్బరేలీ నుంచి కూడా మనకి నాన్ టీచింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈ పోస్ట్కి వచ్చేసి మనము 9th Aprilలోగా మనము సంబంధిత అడ్రస్కి అయితే మన యొక్క అప్లికేషన్ ఫాము చేరే విధంగా అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 9th April 2024లోగా మనకి రీచ్ అయ్యే విధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ సెట్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, అలాగే ఓబీసీ సెక్షన్ వరకు 590 రూపీస్ ఉంది. సో అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్టీ క్యాండిడేట్స్ కావచ్చు, ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి, నిఫ్ట్ ఎంప్లాయీకి, వాళ్ళు రెగ్యులర్ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు, ఫ్రీగా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక పేమెంట్ అయితే మనం ఆన్లైన్ మోడ్లో చేయాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో నెఫ్ట్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని కావచ్చు, లేదంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనకి నిఫ్ట్ ఫోటోలు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో www.nift.ac.in కోల్కతా అనే వెబ్సైట్లో మనకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, పేమెంట్ ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా ఉంటుంది. అలాగే ఈ మిగతా జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి. సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే అవైలబుల్ ఉంది. సో ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్ అప్లైడ్ ఫర్ కాలంలో ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ రాయండి. దాంతోపాటు ఇక్కడ పేమెంట్ రిసిప్ట్, ఒకవేళ మీరు పేమెంట్ రిసిప్ట్ పే చేసినట్టయితే ఎస్ఎన్ పెట్టేసి టిక్ మార్క్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, డీడీ నెంబర్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, అమౌంట్ కావచ్చు, ఇక్కడ మొత్తం రాయండి. అలాగే ఒకవేళ లేదనుకుంటే మీరు పేమెంట్ అయిపోతే నో అని పెట్టేసేయండి. సో ఇక నేమ్ కాలంలో యాజ్ ఫర్ ఎస్ఎస్సి మెమోలో ఎలా అయితే ఉందో మీ నేమ్ అలా ఎంటర్ చేసేయండి, ఇక్కడ రాయండి. సో అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ కూడా అడగడం జరిగింది. సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది ఫిల్ చేయండి. స్పౌజ్ నేమ్ అనేది ఇక్కడ ఒకవేళ పెళ్ళైన వారు ఉంటే సో స్పౌజ్ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే అడ్రస్, సో ఇక్కడ కరస్పాండెన్స్, పర్మనెంట్ అండ్ టెంపరరీ అడ్రస్ ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. సో అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీ ఇవ్వండి. అలాగే మొబైల్ నెంబర్ కూడా, ఎందుకంటే మనకి ఫర్దర్ ప్రాసెస్, సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సిలబస్ కావచ్చు,
లేదంటే ఎగ్జామినేషన్ డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈమెయిల్ ద్వారా మనకి రావడం జరుగుతూ ఉంది. సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క సోషల్ కేటగిరీ టిక్ మార్క్ ఇవ్వండి. సో తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మన యొక్క అంటే మీరు డిగ్రీ హైయెస్ట్ నుంచి తీసుకుంటే ఎస్ఎస్సి వరకు మీ యొక్క డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేశారు, అలాగే ఇంటర్మీడియట్ కావచ్చు, పీజీ అయితే పీజీ ఉన్న వాళ్ళు పీజీ కూడా ఎంటర్ చేయండి. సో ఒకవేళ మీరు ఏమైనా జాబ్ చేసినట్టయితే ఆ జాబ్ సంబంధించినట్టు డీటెయిల్స్ ఇక్కడ కాలంలో ఎంటర్ చేయండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టేసేయండి. సో స్పెషల్ అవార్డ్స్ ఏమైనా హానర్స్ రిసీవ్ చేసుకున్నారా మీరు స్కూల్ టైంలో కావచ్చు, కాలేజ్ టైంలో కావచ్చు, ఏమైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ ఏమైనా రిసీవ్ చేసుకున్నట్టయితే అలాంటి మెన్షన్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ప్లీజ్ ఇండికేట్ యాజ్ టు వై యూ విష్ టు జాయిన్ ఇన్ నిఫ్ట్. సో అయితే ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి రాయాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ బాక్స్లో మనకి మీరు నిఫ్ట్లో ఎందుకు జాయిన్ కావాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ అయితే రాయండి. దాంతోపాటు హ్యావ్ ఇన్ యువర్ ఒపీనియన్ డూ యూ మీట్ ద జాబ్ రిక్వైర్మెంట్ యాజ్ అడ్వర్టైజ్, అంటే మీరు జాబ్కి ఏ విధంగా సరిపోతారో దానికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు అయితే ఇక్కడ రాయండి. సో ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పదలుచుకుంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అని ఇవ్వడం జరిగింది కాలమ్స్ అయితే. సో ఫైనల్గా సిగ్నేచర్ చేసి ఈ యొక్క ఫామ్ని మనకి పేమెంట్ చేసిన వాళ్ళు పేమెంట్ రిసిప్ట్, అలాగే సంబంధిత సర్టిఫికేట్స్ ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా ఎన్వలప్లో ప్యాక్ చేసేసి మనకి సంబంధించినటువంటి అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ కనుక తొందరగా రీచ్ అయ్యే విధంగా మనకి డేట్ కూడా దగ్గర వచ్చింది 9th April కనుక తొందరగా రీచ్ అయ్యే విధంగా కొరియర్ పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. స్పీడ్ పోస్ట్ కానీ చూస్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ గమనించి సో ఏ జాబ్కి మీకు సూటబుల్ ఉందో, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో అవన్నీ చూసుకొని అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో జాబ్స్ తక్కువ ఉన్నాయనంటే అనుమానం అవసరం లేదు. మనకి ఒక్క జాబ్ ఉన్న మనం చేయడానికి ఒక్క జాబ్ అవసరం ఉంటుంది కనుక కాన్ఫిడెంట్ తోటి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా. మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు మనకి నిఫ్ట్ మనకి వారణాసి అలాగే రాయ్బరేలీ ద్వారా మనకి కొద్ది రోజుల్లో మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాని తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.